ఒకరోజు ఒక నక్క ఆకలితో అలమటించిపోతూ ఉంటుంది. అలమటించిపోతూ పోతూ ఒక దగ్గర ద్రాక్ష తోటను చూస్తుంది. అబ్బా, ద్రాక్ష తోట నిండా పెద్ద పెద్ద గెల్లుంటాయి. దానికి చాలా సంతోషం కలుగుతుంది. వెళ్ళి కడుపు నిండా తినేద్దాం అనుకుంటుంది. అయితే నక్క ఎగరలేదు కాబట్టి ఎంత ట్రై చేసినా దాదాపుగా ఒక గంట ట్రై చేస్తుంది. ఒక్క పండు కూడా అందుకోలేదు. ప్రతి గెల దగ్గరికి వెళ్తుంది, ఎగురుతూ ఉంటుంది, ఒక్క పండు కూడా అందుకోలేకపోతుంది. చివరికి నిరాశ ఎదురవుతుంది. దాని ఆకలి తీరదు. అది బయటికి వెళ్తూ వెళ్తూ ఒక మాట అంటుంది, చిచ్చి, ఈ తోటలో కాయలన్నీ పుల్లగా ఉంటాయి, నాకు దొరికిన దండగే, ఈ తోటే మంచిది కాదు అని తిట్టుకొని వెళ్తుంది. చూసారా నక్క స్వభావం? అది పట్టుదలతో ట్రై చేసింది కరెక్టే, కానీ వెళ్ళేటప్పుడు తిడుతుంది. అది రుచి చూడని పళ్ళనే తిడుతుంది, ఆ పళ్ళు పుల్లగా ఉంటాయని. ఇలాగే ఉంది లోకం. అలా కొంచెం ముందుకెళ్ళగానే ఒక జింక కడుపుతో ఉంటుంది, నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ జింకకి ఇంకా బిడ్డను కనే టైం అయిపోయిందని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒకవైపు అని పెద్ద ఏరు కనపడుతుంది, ఒకవైపు అని మెత్తటి పొలం గడ్డితో సారవంతంగా నిండుగా ఉంటుంది. సరే, ఇదే అనుకూలమైన సమయం అని ఆ గడ్డి దుబ్బు దగ్గరికి వెళ్దాం అనుకుంటా ఉంటే ఈలోగా మేఘాలు మెరుపులతో ఉరుములతో ఉంటుంది. ఆ చెట్టు చాటు నుంచి ఒక వేటగాడు బాణం గురిపెట్టుంటాడు. అది చూస్తుంది. తను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించదు. తన బిడ్డను కనాలి, నొప్పులు వచ్చేస్తున్నాయని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా పులి మీదకు వస్తూ ఉంటుంది. దగ్గరలో ఉంటుంది పులి. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తే బిడ్డను కనలేదు. మనమైతే ఏం చేస్తాం? ఇటు ఏరు దాటి వెళ్ళలేము, అటు గడ్డి దుబ్బు దగ్గరికి వెళ్తే ఉరుములు మెరుపులతో తడిసిపోతాం. సరే, పులి దగ్గరికి వెళ్తే తినేస్తుంది, వేటగాడని బాణం వేస్తే చచ్చిపోతాం అని ఇది ఏమీ ఆలోచించట్లా. దానికి చాలా నొప్పులు ఎక్కువైపోతాయి. ఇంకా అది ఉన్న స్థలంలోనే బిడ్డన కంటాకి నొప్పులు పడుతూ ఉంటుంది. ఈలోగా ఉరుములు మెరుపుల్లో పిడుగొచ్చి ఆ వేటగాడి మీద పడిద్ది. ఆ వేటగాడి బాణం వెళ్ళి గురి తప్పి పులికి తగులుతుంది. పులి చచ్చిపోతుంది, వేటగాడు చచ్చిపోతాడు. ఆ కరెక్ట్గా ఎక్కడైతే తను కనాలనుకుందో అక్కడే కంటది. బిడ్డ చక్కగా పుట్టింది. ఆ తల్లి ఆ బిడ్డని నాకుతూ ఉంటుంది. అప్పుడు ఆ జింక వాటి ఏట్ల కోసం పట్టించుకోవాలి, ఎందుకంటే తన కడుపుతో ఉంది, తన బిడ్డను ఎలా అయినా చూడాలనుకుంది. వీటన్నిటి చుట్టూ చూస్తే తను ఏమి చేయలేదు, తను ఇబ్బంది పడిపోయేది కాబట్టి ఏం పట్టించుకోవాలా. ఇప్పుడు ఆ బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారు. చూసారా, మన చుట్టూ కూడా ఇలాగే అనేక విపత్తులు వస్తూ ఉంటాయి. చుట్టూ ఒకేసారి వచ్చేస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తాయి, అనారోగ్య పరిస్థితులు వచ్చేస్తాయి, వెళ్ళకూడని చోటుకు వెళ్ళాల్సి వస్తుంది, అనకూడని మాటలు అంటూ ఉంటారు, తిట్టించుకుంటూ ఉండాలి. అన్నీ ఒకేసారి వస్తాయి, కానీ మనం దేనికి దడవకూడదు. మనం ఉన్న స్థలంలో ఆయన మనతో కూడా ఉన్నారు. ఆయన మనతో ఉన్నారని ఇబ్బంది పడకుండా, మనం దిక్కు తోచని స్థితిలో ఉన్నా మనం అక్కడ మౌనంగా ఉండాలి. జింకలాగా అది పట్టుదలతో బిడ్డను కనడానికి మాత్రమే చూసింది కాబట్టి ఆ చుట్టూ ఉన్న శ్రమలు వాటంతట అవే పోయింది. ఇప్పుడు మనం కూడా శ్రమలో ఉన్నప్పుడు ఈ శ్రమని మనం దృష్టిలో పెట్టుకోకుండా మనం పట్టుదలతో బయటికి రావడానికి ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే సఫలం తప్పకుండా వస్తుంది. అది ఎలా ప్రయత్నిస్తున్నాం? మనం
ఎప్పుడు ఇంపైన సువాసన వలె ఉండాలి. ఎలా అంటే మనం ఎవ్వరిని కించపరచాలని కాదు కానీ ఒక మంచి చెప్పాలనుకుంటాం. అది మన నెత్తి మీదకి తప్పని కీడై వచ్చి పడుద్ది. మనం ఒకరిని చాలా ఇష్టపడుతూ ఉంటాం. వారు మనల్ని ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటారు. మనం ఒకరితో స్నేహం చేస్తూ ఉంటాం. వాళ్ళు మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం మన ఇంటి కోసం శ్రమ పడుతూ ఉంటాం. మన ఇంటి వారే మనల్ని వద్దు అనుకుంటారు. ఇలా ప్రతి కుటుంబంలోని ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, ఎందుకబ్బా ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లా ఇంత కష్టపడినా అని. నేనేమంటున్నానంటే మన ఇంటి వారు కదా, మన రక్త సంబంధికులు కదా, మా కోసమే కష్టపడుతున్నారని వాళ్ళకి ఆలోచన రాదు. ఎందుకంటే మనోళ్ళు అనే ఒక బంధం ఉంది కాబట్టి మనం కూడా కష్టపడుతున్నామని ఆలోచించకూడదు. మన వారి కోసమే కదా. మనం ఏది చేసినా పగవాళ్ళ కోసం చేస్తామా లేకపోతే పరాయి వాళ్ళ కోసం చేస్తామా? మన ఇంటి వారి కోసమే కదా. కాబట్టి మనం కష్టపడిపోతున్నామనే ఫీలింగు మనకి రాకూడదు. దేవుడు మనకు కష్టాన్ని ఇచ్చాడు, అది అనుభవించాలి. మనకి సుఖాన్ని ఇస్తే సుఖాన్ని అనుభవించాలి. కొందరికి మాత్రమే రాసి పెట్టుంటుంది సుఖం అనుభవించటం. కానీ వారి అసుఖంలో అనారోగ్యాలు పాలైపోతూ ఉంటారు. కానీ కష్టంలో అనారోగ్యాలు దరిచేరం. నేను చూస్తున్నంత లెక్క రోజంతా కష్టపడిన వారికి ఏ అనారోగ్యాలు రావు. కూర్చొని తింటూ ఉంటారే వాళ్ళకి తప్పకుండా శరీర బాడీ కదలికలు లేక శరీరం ఎక్కడైతే కదలట్లేదో అక్కడ నొప్పులు వస్తూనే ఉంటాయి. భరించాలి మరి, ఎందుకంటే కదలిక లేదు కదా. ఇప్పుడు ఒక మిషన్ ఉంది, రన్నింగ్లో ఎప్పుడు ఉంచండి, చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని అలా మూలన పెట్టండి, తుప్పు ఎక్కిపోయి పాడైపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు రన్నింగ్లోకి తీసుకొస్తూ ఉండాలి. అది చెయ్యకపోవటం వల్ల పాడైపోతూ ఉంటుంది. ఇదే కదా నిజం. మనం అనుకుంటూ ఉంటాం మనం హెల్దీగా ఉన్నామని. లోపల ఎక్కడే తుప్పులు పట్టున్నాయో మనకేం తెలుసు? అంటే మనం ఎప్పుడు బాడీ కదలికలలో ఉండాలి. ఎప్పుడు పరిగెట్టే వారికి అలసట ఉండదు. ఎప్పుడైనా ఒకసారి పరిగెట్టే వాళ్ళకి అలసట కంపల్సరీ వస్తుంది. ఎప్పుడు నడిచేవారికి వాళ్ళకి నడక కష్టం అనిపించదు. ఎప్పుడైనా ఒకసారి నడుద్దాంలే అనుకుంటే ఆవేశపడుతూ ఉంటారు. ఇదే కదా మనం చూస్తే తెలిసిపోతుంది కదా. అలాగే ఆ జింకలాగా మనం చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని చూడొద్దు. మనం నెగిటివ్గా ఆలోచించొద్దు. పాజిటివ్గా ఉంటే మనకంతా పాజిటివ్ జరుగుతుంది. అనేక మంది చేసే పొరపాట్లు ఏంటంటే, అమ్మో ఈ శ్రమ వచ్చేసింది, నేను ఎలా బాధపడాలి, ఇది ముందే తెలుసుంటే నేను బయటపడేదాన్ని, నేను ఇందులోంచి బయట ఎలా పడాలి ఎలా పడాలి ఎలా పడాలి అంటారు. అది కాదు కదా. ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సరి చేసుకోవటానికి చాలా ఉంటాయి, చాలా దారులు ఉంటాయి. ఎప్పుడు మనుషులకు వచ్చే శ్రమ మనుషులకే వస్తుంది. జంతువులకు కూడా శ్రమలు వస్తాయి కదా. ఇప్పుడు రోడ్డు మీద చాలా కుక్కలు ఉంటాయి. వాటికి తెలుసా అవి ఎప్పుడు చనిపోతాయో? వాటికి తెలియదు. వాటికి ఏ టైంలో ఏ శ్రమ వస్తుందో తెలియదు. వాటి ఎండకి ఎండాలి, వానక తడవాలి. చిన్న చిన్న కుక్క పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేస్తాయి. ఆ ఏ టైంలో ఎప్పుడు ఏ వాహనం వచ్చి గుద్దేస్తుందో వాటికి తెలియదు. అవి అజ్ఞానంలో ఉంటాయి కాబట్టి వాటికి తెలియదు, రోడ్డు పాలు అయిపోతాయి. మరి మనుషులు అలా కాదు కదా, జ్ఞానంగానే ఉన్నారు కదా. జ్ఞానాన్ని కొనుక్కోవటం కాదు కానీ జ్ఞానాన్ని ఎవరికి వారు నేర్చుకోవాలి. జ్ఞానంగా ఉంటే ప్రతిదీ కూడా ముందే తెలుస్తుంది. ఈ కష్టం వస్తుంది అంటే మనం ఎలా అంటే బైబిల్లో యోసేపు లాగా. యోసేపుకి జ్ఞానవంతుడు అనమాట. ఫరోకి కళ వచ్చిందని యోసేపు దాన్ని విమర్శించి చెప్పాడు కదా. అది దేవుడిచ్చిన జ్ఞానం కదా. కాబట్టి గవర్నర్గా అయ్యి 7 సంవత్సరాల శ్రమని 7 సంవత్సరాల సమృద్ధిని ఎలా దాచిపెట్టాలో తను తెలుసుకొని అనేక మంది సహాయకుడిగా ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోయిన యూసుఫ్కి చక్కటి గవర్నర్ పోస్టు ఇచ్చారు. ఎందుకంటే తను జ్ఞానవంతుడిగా ఉన్నాడు. ఎందుకని?
తను చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడినా దేవుడిని ఆనుకొని ఉన్నాడు, దేవుడి పైన భారం వేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు మార్గాలు చూపించాడు. ఎప్పుడు తన్ని హెచ్చించాలో దేవుడు చూపించాడు. ఎప్పుడు తన్ని ఇబ్బంది పడాలో అప్పుడు ఆ ఇబ్బందుల పాలయ్యాడు. అయినా సరే తను కృంగిపోలేదు. జైలులోంచి గవర్నర్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా. సామాన్య మానవులు జైల్లో ఉండి పోటీ చేసి గెలిచి గవర్నర్ అవ్వగలరా? సామాన్యంగా ఉన్న మానవులు జైలుకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేసి మంత్రులు, ప్రధానమంత్రులు అయిపోగలరా? అవ్వలేరు. ఎందుకంటే నిందలు ఉంటాయి. ఖచ్చితంగా బయటకు వచ్చి దాన్ని సాఫీ చేసుకొని అప్పుడు గెలవాలంటే గెలవగలరు. కానీ జైలు నుంచి వస్తూనే ఒక్క మాటతో తన గవర్నర్ అయ్యాడు. అంటే దేవుడు ఎప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో మనకు తెలియదు. ఆయన సమయం రావాలి. ఆయన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా వారిని దేవుడి పైకి తీసుకొస్తాడు. ఆయన సమయం రావాలంటే మనము ఆయనకి సమయం ఇవ్వాలి కదా. రోజంతా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం, అస్తమాను ఫోన్ చూస్తూ ఉంటాం. టైం ఇదే కదా మనకి. కానీ దేవుడికి ఇవ్వాల్సిన ఆ టైంను మనం ఇవ్వాలి తప్పనిసరిగా. ఆయనతో మనం మాట్లాడితే ఆయన మన పనులన్నీ సఫలపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ జింకకి దేవుడే తోడయ్యాడు. ఎవ్వరూ తోడలేరు. అక్కడ ఎవ్వరూ తోడుగా నిలబడలా. అది అనుకొని ఉంటుంది కదా, నేను ఇప్పుడు ఈ కష్ట సమయంలోంచి బయటకు రావాలి, నా బిడ్డని చక్కగా కనాలని అది అనుకొని ఉంటుంది. అందుకనే దేవుడు సహాయం చేశాడు. ఆ సమయానికి వర్షం రావటం, ఆ ఉరుములు మెరుపులు వచ్చి ఆ వేటగాడి మీద పడటం, ఆ వేటగాడి గురి తప్పి ఆ పులిని చంపేయటం. చూసారా, అన్ని పనులు చకచక జరిగిపోయినాయి. మనకు కూడా అంతే. చుట్టూ ఎన్ని శ్రమలు వచ్చేసినా మనం ధైర్యంగా ఉన్నామంటే మన ప్రతి శ్రమ చిటుక్కన అయ్యే నేను ఇంత శ్రమలో ఉన్నానే, ఈరోజేంటి శ్రమలే లేవు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ధైర్యం వచ్చేస్తుంది ఆయన మీద ఆధారపడినప్పుడు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు క్రిస్టియన్స్ అంటే ఎప్పుడు ఇతరులకి సహాయం చేయరు, ఏమీ కాదు అని. అందరూ ఒకేలా ఉండరు. అందరినీ ఒకే దృష్టితో చూడొద్దు. మీ చుట్టుపక్కల ఉన్నవారు మంచిగా ఉన్నారో లేదో మీకు అనవసరం. మీరు ఎలా ఉన్నారన్నది మీరు చూసుకోండి. నేను ఎలా ఉన్నానన్నది నేను చూసుకోవాలి. మనల్ని మనం పరీక్ష చేసుకుంటే, మనలో మార్పు వస్తే మనల్ని బట్టి 10 మందిని మార్చుకోగలం. మనలోనే మార్పు రాకపోతే 10 మందిని మనం ఎలా మార్చగలం? మనం మంచి చేస్తాం, కానీ ఇతరులకి అది చెడుగా కనపడుతుంది. అయితే కనపడితే కనపడినవ్వండి. మన మనసుకి మంచి అనిపిస్తుంది కదా. మనం చేసేది మంచి అనిపించినప్పుడు అస్సలు వెనకంజ వేయకండి. ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో కానీ, నీతి చెప్పే విషయంలో కానీ, బోధించే విషయంలో కానీ వెనకడుగు వేయొద్దు. ఎందుకంటే అది మీ మనసుకి తృప్తినిస్తుంది. మనం మనశ్శాంతిగా ఉంటే మన ఇంటి వారు మనశ్శాంతిగా ఉంటారు. మనం అనుకువగా ఉంటే మన ఇంటి వారు అనుకువగా ఉంటారు. మనం మౌనంగా ఉంటే మన ఇంటి వారు మౌనంగా ఉంటారు. లేదు, మనం గొడవ పడ్డామనుకో మన ఇంటి వారు కూడా గొడవ పడుతున్నారు కదా. ఇదే కదా లోకంలో జరిగేది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఫస్ట్ మనం మారాలి. మనం మారుతూ ఉంటే మన సమాజాన్ని మనం మార్చుకోగలం. మనమే మారకపోతే మన సమాజాన్ని మనం ఎలా మార్చుకోగలం? మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం మార్చుకోవాలి. మనలో చాలా వద్దనుకున్నవి ఉంటాయి, తీసి పడేయండి. మనకి కావాలనుకున్నవి ఉంచుకోండి. అక్కర్లేని అన్నీ ఒక పంపు కింద ఒక టీ గ్లాస్ పెట్టండి. నీళ్లు పడినంతసేపు అందులో టీ వెళ్తూనే ఉంటుంది. కానీ ఏదో ఒక టైంలో టీ గ్లాసులో నీళ్లు నిండిపోతాయి, టీ వెళ్ళిపోతుంది.
మనం ఎందుకు ఎక్కడ పెట్టాం? పంపు కింద పెట్టాం కాబట్టి. మన మనసు కూడా అలా శుద్ధీకరించుకోవాలి. మనం నీట్ అండ్ క్లీన్గా ఉండాలి మన మనసు. అప్పుడు మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాం. ఎవరేమనుకుంటే మనకెందుకు? మనం నీట్గా ఉన్నామా లేదా, మనం పరిశుభ్రంగా ఉన్నామా లేదా, మన ఆత్మశుద్ధి కలిగి ఉందా లేదా, అంతే. తిట్టనివ్వండి. ఎవరైనా తిట్టే వాళ్ళు తిడుతున్నారా? తలంచుకుంటే పోయే ఏముంది? ఇక్కడ ఏమీ ఒరిగేది ఏమీ లేదు. మనకున్న కొద్ది జీవితాన్ని సంతోషంగా జీవించడానికి ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.